ఊట్నూరు ఐటీడీఏలోని కొన్ని సమస్యల్ని చిత్రీకరించడం జరిగింది. ఉదయం 11:30 దాటినా కానీ ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అయిన పిఓ గారు రాలేదు, ఇంకా ఎలాంటి సిబ్బంది రాలేదు. కానీ ప్రజలు అక్కడ పడిగాపులు కాస్తూ తన బాధల్ని గోడుని వెళ్లగొడుతున్నారు. ఒక ఎంప్లాయీ అక్కడ ఐటీడీఏ స్టాఫ్ అట గత 30 yearsగా పనిచేసి 5 years నుంచి కోర్టులో కేసు ఉందని ఆయనని డ్యూటీలోకి తీసుకోవట్లేదు. ఆయన బాధని మీకు చూపించడానికే ఈ ప్రయత్నం చేశాను. ఈ వీడియోని ఫుల్గా చూడండి. నమస్కారం. నేను ఐటీడీపీఓ క్యాంపస్ చుట్టూ మాజీ 5 సంవత్సరాల నుంచి నేను 5 సంవత్సరాల నుంచి నన్ను ఉద్యోగం తీసేసినట్లు నాకు హైకోర్టు ప్రకారము రెగ్యులర్ స్కేల్ కూడా ఇచ్చింది, లోకయుక్త ఇచ్చింది, ఆర్డర్ షాప్ ఇచ్చింది, అంతా ఇచ్చిండు. కానీ నేను 30 సంవత్సరాలు మాజీ పిఓ క్యాంపస్ చుట్టూలో పనిచేస్తున్నాను. నన్ను హైకోర్టు విత్డ్రా చేసుకోమని చెప్పేసి బెదిరించేసి నాకు అన్యాయం చేస్తున్నారు. నాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారము హైకోర్టు ఆర్డర్ ప్రకారం రెగ్యులర్ స్కేల్ ఇచ్చి నన్ను ఉద్యోగం తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. లేకపోతే దీని ప్రయత్నం విఫలించి ఇప్పుడు 3-4 సార్లు ఐటీడీపీఓ మేడం కలిసినాను. ఏఓ గారి పేరు చెప్తుంది కానీ ఏఓ గారు పోయిన రాంబాబు కూడా అట్లా సతాయించినప్పుడు ఏఓ గారు కూడా సెలవులు వెళ్ళిపోయిండు. ఆయన కూడా వస్తలేరు. ప్రతి ఏఓ స్పీక్ అని రాస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తలేరు. అందుకని ఏదైనా ఒకటి వాళ్ళు ఇవ్వకపోతేనే మాత్రం ఆత్మహత్య కేసు విత్డ్రా చేసుకుంటున్నారు, చేసుకోమని చెప్తున్నారు. దాని గురించి ప్రకారం పాత టైం స్కేల్ కూడా కట్టించేసి డ్యూటీ తీసుకోవాలని కోరుకుంటుంటూ